తేజ మన ఇన్వైట్ చేసే పద్ధతి కానీ ఇక్కడ సర్వ్ తను దగ్గరుండి చూసుకోవడం అండ్ అట్ ద సేమ్ టైం మెయిన్ ఏంటంటే మనకి ఆప్యాయత ప్రేమ అన్నది మనకు తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం ఈజ్ వెరీ 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 ఫన్ టు బీ విత్. సో టేస్టీ తేజ సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు, లైక్ చేయలేని వాళ్ళు, డూ లైక్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టేస్టీ తేజ. హాయ్, హలో, వెల్కమ్ టు టేస్టీ తేజ యూట్యూబ్ ఛానల్. యాక్చువల్లీ మామూలుగా ఎప్పుడైనా ఊపుతో స్టార్ట్ చేస్తాను. అంటే ఈ రోజు ఊపు కావాలన్నా కొంచెం ఫిట్నెస్ ఎక్కువైంది భయ్యాకి, అందుకని కొంచెం ఫిట్ గా స్టార్ట్ చేసేది. లేదు అంటే కొంచెం లేట్ అయింది కదా, పడుకుంటున్నాడేమో అని టెస్టింగ్ కదా. యాక్చువల్లీ ఇంతే ఉంటుంది అన్న. ఎప్పుడైనా అంటే ఈ ఎనర్జీతో పెట్టుకున్న వాళ్ళందరూ ఇయర్ ఫోన్స్ లడికి తీసేస్తారు. మరి అమ్మ కాదు ఎందుకు ఆ సెన్స్తో తీసుకొచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మానస్ బ్రో ఫర్ మై ఛానల్ టేస్టీ తేజ. అండ్ ఈరోజు మనం ఎక్కడికి వచ్చేసామంటే V9 కాకతీయ రెస్టారెంట్కి వచ్చేసాం. ఇది మనకి విప్రో సర్కిల్ నుంచి నానక్రామ్ కూడా వెళ్ళే రూట్ లో రైట్ సైడ్ ఉంటుంది. దీనికి సంబంధించిన గోల్ పేజ్ ఆపోజిట్ అని చెప్పొచ్చు కదా. మర్చిపోయా. భయ్యా ఇల్లు కూడా ఇక్కడే. భయ్యా అడ్రస్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఏమంటారా? ఓకే, ఇక్కడ కాదు అయ్యా, అన్నిల్లు ఇక్కడ కాదు. నువ్వు నా అడ్రస్ పెట్టావు అనుకో, నేను నంబర్ పెట్టాల్సి వస్తుంది. ఓకే, అటువంటి ఎందుకు పరస్పరంగా ముందుకు వెళ్దాం. అండ్ అండర్స్టాండింగ్ అంతే అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్యాని డైరెక్ట్ గా చాలా మందికి తెలిసే ఉంటారు. అండ్ తెలియని వాళ్ళకి నేను ఒక చిన్నది చెప్దాం అనుకున్నా. నరసింహనాయుడు బాలయ్య బాబు సినిమా అది ఎన్ని రికార్డులు కొట్టింది. అయన్నొద్దు, పాయింట్కి రా. ఇంట్రో కొంచెం గట్టిగా వాళ్ళమ్మా. ఏంటన్నా నరసింహనాయుడు మన బాలయ్య బాబు గారి సినిమా, అది ఎన్ని ప్రపంచం తెలిసిందో తెలుసు. నెక్స్ట్ అందులో చైల్డ్ ఆర్టిస్ట్ ఒక ఆయన ఉన్నాడు కదా, ఆ చైల్డ్ ఆర్టిస్ట్ ఈయనే. ఇప్పుడు చైల్డ్ కాదు అన్న, సిగ్గుపడతాను ఎందుకు, అప్పుడు చూస్తున్నా. అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ అది. సరే, అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ మన మానస్ బ్రో. భయ్యా ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు అసలు అక్కడి నుంచి వద్దాం. ఆ మూవీ రిలీజ్ ఎప్పుడన్నా? అదా నేను ఎప్పుడు 6th, 7th క్లాస్ అనుకుంటా. అది నాకు వద్దన్న, ఇయర్ చెప్పన్నా. 2002 అనుకుంటా. 2002 అన్న, అప్పుడు నేను ఫస్ట్ క్లాసా ఎలా ఆ మధ్యలో ఉండాలి. ఓకే ఓకే. యాక్చువల్గా పిల్లల్ని ఏ క్లాస్ లో జాయిన్ చేసావని కాదు నేను అడిగింది. అమ్మో, ఏ క్లాస్ లో చదువుతున్నావు అని అడుగుతున్నారు. ఏంటండి భయ్యాని ఫుడ్ తిని రావద్దని చెప్పి పంచులు తిని వచ్చాడు, వదులుతున్నాడు నా మీద ఒక్కొక్కటి. సరే సరే అన్న, యాక్చువల్గా అక్కడ నుంచి వద్దాం. మీకు ఫస్ట్ నుంచి మూవీస్లో చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉందా అన్న? చిన్నప్పటి నుంచి అంటే యా, నరసింహనాయుడు బేసికలీ డాన్స్ అంటే బాగా ఇష్టం. సో డాన్స్ నుంచి అలా అనుకోకుండా మూవీస్లోకి వెళ్తాను. మీ ఫేవరెట్ డాన్సర్ ఎక్సెప్ట్ మీ? చిరంజీవి గారు. నీ స్టెప్ అయితే ఇప్పుడు అన్న ప్లీజ్. కాదన్న, యాక్చువల్గా తిన్న తర్వాత నేను చాలా మంది అడిగిన చేయలేదు. ఎందుకంటే కాదు, నేను ఇప్పుడు కూడా టేస్టీ తేజ యూట్యూబ్ ఛానల్కి వెళ్తున్నాను అంటే టేస్టీ తేజ అంటే మా జబర్దస్త్ తేజయే కదా, స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ జరా అంటున్నారు. అట్లా అన్న ఒక పేరు చెప్పండి, 2 సంవత్సరాలు గడిపేసి ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇంకదే, ఇంకెన్ని సంవత్సరాలు అదే ఎవరంటే ఇంకంతే, ఏం చేసినా అదే. అంటే డాన్స్ టాపిక్ వచ్చింది కాబట్టి మాట్లాడుకుంటాం. యా ఓకే ఓకే, అంతే కదా. అంతే అంతే. సో డాన్స్ మీద ఇష్టంతోనే అలా మూవీస్ లోకి అలా అనుకోకుండా ఎంటర్ అయిపోయారు. మనం బాలయ్య బాబు గారితో అప్పుడు తర్వాత మళ్ళీ ఇప్పుడు కలిసారా? లేదు, తర్వాత ఇప్పుడు తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే మీరు చిన్నప్పుడు క్యారెక్టర్ కాబట్టి డైరెక్ట్ గా మీ ఇద్దరికి షార్ట్ లేదనుకుంటా కదా? ఎలా ఉంటుంది, ఎప్పుడు లేదు అసలు. అదేలే అన్న, అంటే ఏమన్నా కళ్ళు అట్లా భ్రమించి మామూలుగా ఇట్లా వచ్చి అట్లా చూసుకో అవి ఏంటో ఉంటాయి కదా. సరే, బి గోపాల్ గారిని పిలుస్తాను, తేజ గారు డైరెక్షన్ చేస్తారంట. స్క్రిప్ట్ లాగా లేదు అనుకుంటున్నారు, మీరు ఇలా పెట్టండి అని ఫ్లాష్ బ్యాక్ లో టైం ఇచ్చి. నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు ఇది మర్చిపోయా, మీ పిల్లలు మీరు ఎలా ఉన్నారన్న? పిల్లలా? 2 పిల్లలు ఉన్నారు కన్నా మీకు? నాకు ఇంకా పెళ్ళే కాలేదు స్వామి. అన్న మీ అదేంటి దాంట్లో ఉన్నారు డీపీలో? అది మా అమ్మగారు ఫోటో. మరి ఆ పిల్లోడు మీరేనా అన్న? అన్న సారీ 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 అన్న, సారీ. ఓకే, స్టిల్ యంగ్ బ్యాచులర్ నాలాగే అంతేగా? సరే, తెలియదులే అన్న. యాక్చువల్గా సార్ని చూసి ఉన్నారేమో అనుకున్నాను. ఓకే డన్. ఎవరైనా అట్రాక్టివ్గా ఇంట్రెస్ట్గా ఉంటే కనుక ఇచ్చేయండి, భయ్యా ఫోన్ నెంబర్ కింద ఇస్తాను అప్రోచ్ అవ్వడానికి. ఓకే డన్ అన్న. సరే, పెళ్లి కాలేదన్నారు, ఓపెన్ ఫర్ ఎనీథింగ్ అని అంటున్నారు కాబట్టి అది అనలేదు. అంటే మామూలుగా మేము తీసుకుంటామండి. ఓపెన్ ఫర్ ఎనీథింగ్ ఏంటి? ఓపెన్ ఫర్ ఎనీవన్. ఓకే, ఇంగ్లీష్ అటు ఇటు అవుతుంది. ఓకే ఓకే డన్ అన్న.
అట్లాంటి కాబట్టి చిన్న చిన్న లవ్వులు గివ్వులు ఉంటాయి కదన్న ఎవరికైనా. ఉంటాయి. చిన్నదుందా మీకు పెద్దదుందా? పెద్దదే ఉంది. 8 సంవత్సరాల లవ్. 8 సంవత్సరాల లవ్ స్టిల్ లేదు ఒకప్పుడు. 8 సంవత్సరాల లవ్ అంత తెలుసుకోవాలన్న. ఇంట్రెస్టింగ్ ఉందన్న టాపిక్. ఇంట్రెస్టింగ్ అంటే ఇటువంటి ఇంట్రెస్ట్. ఈ లోపల మనం ఫుడ్ తెప్పించేద్దాం. తెప్పించా. బ్రదర్ గారు అన్న ఫుడ్ తెప్పించండి. భయ్య గారు లవ్ స్టోరీ స్టార్ట్ చేస్తారు. అయ్యే పాటికి తినేస్తావా అన్న? అంటే 8 సంవత్సరాలు కదా, అంతసేపు నేను తెలియను వీడియో. అంటే 8 సంవత్సరాలు బాహుబలి కథలాగా బాగా 2 పాటలుగా విభజించి చెప్పాలా? అంతుందా అన్న? ఇప్పుడు మీరు ఓపెన్గా చెబితే తనకేం ప్రాబ్లం కాదండి, చెబుదాం. వద్దులే. అమ్మ అనవసరంగా అన్న మంచి టాపిక్ మిస్ చేసుకున్నాను నేను. సరే మీ ఫస్ట్ క్రష్ అన్న? ఫస్ట్ క్రష్ ఎప్పుడైనా సరే ఎవరికి, నాకైతే మా స్కూల్ టీచర్. సేమ్ థింగ్, రోజీ టీచర్. నాకు రోజీ కాదు, మాకు ఇంగ్లీష్ టీచర్. కానీ రోజీ టీచర్ ఆవిడ సైన్స్ లే, రోజీ. ఇప్పుడు ఆవిడకి చెప్పిన సైన్స్ లో ఏది ఏంటండి? బయాలజీయా ఫిజిక్స్? ఏమండి సైన్స్ అంటే నేను 2nd క్లాస్ లో చెప్పిన సైన్స్. ఏదో చిన్న అప్పట్లో 2nd క్లాస్ అంటే అలా కాదు. మేడం చీర కట్టుకొని వస్తా ఉంటే ఆ చీర నేను కూర్చొని తింటానన్నా. అప్పుడు కూడా తిన్న దగ్గరే మా ఇద్దరిని కలిపింది. ఆవిడ చీర కట్టుకుని నాకు వెళ్ళిపోయేది. సినిమాల్లో చూసి మీరు ఎక్కడికి వెళ్ళినా తిండి వాళ్ళు మాత్రం ఏందండి అదే కనెక్షన్ బాగా ఉంది మీకు తిండికి. దాని తర్వాత డెస్టీ తేజ వచ్చేసింది. సరే మీ ఫస్ట్ టీచర్ అన్నారు. ఇండస్ట్రీలో క్రష్ ఎవరు? ఇండస్ట్రీలో లైక్ నాకేంటి అంటే ఇండస్ట్రీలో పెద్దగా ఎవరు క్రష్ లాగా అలాగే అనిపించలేదు. ఇప్పుడు మారుతా ఉంటాం ఎప్పటికప్పుడు అప్డేటెడ్ ఉంటాం. ఫోన్లో అప్డేట్ చేసిన క్రష్ కూడా అప్డేట్ చేస్తున్నారు సార్. ఓకే నెక్స్ట్ పెళ్ళి ఎప్పుడు అన్న? టైం ఉంది ఈ టైం కాదు, చాలా టైం అయింది అన్న. చైల్డ్ ఆర్టిస్ట్ ఎన్ని మూవీలు చేశారన్నా? నరసింహనాయుడు, రీడే, అర్జున్, సంభామిగే, హీరో, నందిని, ఒక 10 మూవీస్ చేశాను. అండ్ నంది అవార్డు గ్రహీత కూడా మీరు చైల్డ్ ఆర్టిస్ట్గా. యాక్చువల్లీ నేను ఎప్పుడైనా కొడదాం అనుకుంటున్నాను కానీ నా జానర్లో ఇవ్వంట అవార్డులు. ద మోస్ట్ మెమరబుల్ మూమెంట్ నాకు నంది అవార్డు గెలుచుకోవడం మామూలు విషయం కాదండి బాబు. చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు మూవీ చేసి నంది అవార్డు గెలుచుకోవడం అంటే అదొక డ్రీమ్. అసలు ఆర్టిస్ట్ అవడమే కష్టం ముందు. దాంట్లో మీరు అప్పుడు మనకి ఊహ కూడా తెలియదు అసలు పక్కనే మహేష్ బాబు గారు కూర్చున్నారు, భూమిక గారు ఉన్నారు, ఎంఎస్ రాజు గారు ఉన్నారు, దిల్ రాజు గారు ఉన్నారు. ఒక్కడో ఒక్క టైంలో అందరు మంచి పక్కన కూర్చున్నారు. మనం కూడా అదే స్టేజ్ మీద కూర్చున్నాం. ఫోటో దిగాలన్నా ఫోన్లు లేవు, సెల్ఫీ లేవు, ఏం లేవు అప్పట్లో. సోత్మే అట్ట వీడియో చూసుకోవడమే. వీడియో చూసుకొని ఓ నేనే ఇట్స్ మీ యార్ దట్స్ మీ దట్ నో మిసమ్ నో పాల బుగ్గల్ బిగ్ బుగ్గల్ నో పాల బుగ్గల్ ఓ బిగ్ హెవీ చబ్బీ లైక్ మీ మోర్ దెన్ యూ. అమ్మో అన్న ఎడ దగ్గర చెప్పా అన్న. అంటే మరి డైట్ కసరత్తులు అట్లాంటివి అవి లేకుండా ఏమైనా ఉంటే చెప్పు. ఛానల్ మరి సబ్స్క్రైబర్స్ ఆంఫర్ట్ అయిపోతారు. మనం తిందామండి, ఇబ్బంది లేదు, మీకోసం తిని పెడతా ఉంటాను నేను. అండ్ ఇక్కడ యాక్చువల్లీ ఈ గచ్చిబౌలి అండ్ ఈ ఏరియా విప్రో సర్కిల్ సైడ్ ఉండే వాళ్ళకి రాయలసీమ ఘాటు తినడానికి మనం వాటి సైడ్ వెళ్ళాలి. బట్ ఫుల్ అథెంటిక్ రాయలసీమ రుచుల కోసం మన కాకతీయకి వచ్చేసేయండి. ఇక మనకు ఫుడ్ కూడా రెడీగా ఉంది, వేడి రెడీ అయిపోయింది. భయ్యాకి సర్వ్ చేస్తాను. భయ్యా మీరు రాయలసీమ రుచులు ఇంతకుముందు టేస్ట్ చేసినారా? యా ఇట్స్ మై ఫేవరెట్. యా అది అమ్మ అనుకోకుండా కుదిరేసింది. ఇక్కడ అయితే మీకు అటువంటి రాయలసీమ రుచుల్ని ఇక్కడ అవునండి, అటువంటి రాయలసీమ రుచుల్ని ఇక్కడ తీసుకొచ్చి మీకు టేస్ట్ చేపిస్తాను. ఎలా ఉందో తిని మా సబ్స్క్రైబర్స్ చెప్పేద్దాం. ఓకే అన్న. బట్ ఫుడ్ తెప్పించే ముందు నాకు ఒక మ్యాజిక్ ఉంటుంది అన్న. ఏంటంటే టేస్ట్ ఒక డైలాగ్ అట్లా చెప్పి అనగానే ఇక్కడ ఫుడ్ వచ్చేసిద్ది. అవునా? ఓకే ఏం డైలాగ్ అది? అంటే యాక్చువల్గా అమ్మాయిలు వస్తే టేస్ట్ ఇస్ సో క్యూట్ హాట్ అంటాను. అన్నీ అదేం లేదు. సరే మీరు వచ్చారు కదా, మనస్ తీసి క్యూట్ అని వచ్చేసింది. నేనే చెప్పుకోవాలా? సరే ఓకే గెస్ట్ ఓకే. మళ్ళీ కింద నాకు వేస్తారు ఏంటి గెస్ట్ నువ్వు మంచి అది అయ్యో మీరు అట్లా కమిట్ అవ్వకండి అన్న, లేనిపోయిందని వేసుకుంటారు వాళ్ళు. ఓకే డన్ బ్రో. ఓకే ఇప్పుడు మనకి టేస్ట్ ఇదే మ్యాజిక్ భయ్యాకి చూపించేస్తారు, మామూలుగా ఉండదు. మనస్ బ్రో ఇస్ సో హ్యాండ్సమ్ అన్న. చెప్పాకన్నా అవును నిజంగా లెక్క 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ఐటమ్స్ మామూలుగా అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఏంటి అసలు ఏమైనా అర్థం అవుతుంది అన్నా? ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు అన్న? స్టార్టింగ్ ఎండింగ్ కాదు, మొదలు పెడితే కొట్టేటి ఈ మూల నా మూల దాకా ఎయిటివే చెప్పాను కదా. ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఏమి లేదు, అసలే మార్నింగ్ పోయి జిమ్కి వెళ్తాను. జిమ్ కింద అన్ని జాంతానాయి చెప్తున్నాగా. ఇక్కడ ఏమున్నాయి అంటే ఫిష్ ఉంది, ఏంటది నెక్స్ట్ ప్రాన్స్ ఉన్నాయి. ఏ అన్న ప్రాన్స్ ఎక్కడ ఉంటాయి? ఇదిగోండి. ఓ చికెన్ ఉంది యాజ్ యూజువల్, మటన్ ఉంది. చూడండి పెద్ద చేప నాయన్ను లేపడానికే చచ్చిపోతున్నామండి బాబు.
అండ్ ఇక్కడ స్పెషాలిటీ పీతలు అన్న, పీతలు ఇయే పీతలు అన్న. కాదు ఇది ఇది అసలు ఎలా అంటే చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు తింటున్నప్పుడు చూసేవాడిని కానీ ఎలా తినాలో తెలియదు అంతే కదా. దగ్గర కూడా వెళ్ళేవాడిని కాదు. ఇప్పుడు దగ్గర కాదు, మీ నోట్లోకి పంపిస్తా దీన్ని. మంచిగా బాగుంటుంది, టేస్టీ అన్న. టేస్టీ తేజాతో టేస్టీ ఫుడ్స్ మామూలుగా ఉండదు. తినడం వచ్చా అంటే మనకే రాదు. సరే లేట్ చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సరే. అండ్ ఇక్కడ రాజుగారి పులావ్ కూడా చాలా ఫేమస్ అంటే అది కూడా తీసుకొచ్చారు మనకెళ్ళు. అండ్ నెక్స్ట్ అది అబ్బా వాళ్ళ పేర్లు అడుగుదాం. ఫస్ట్ మనం పాయా సూప్తో స్టార్ట్ చేద్దాం. రాయలసీమ అంటే మనకు కావాల్సిన పాయా సూప్ ఫస్ట్. అమ్మా నీకు మాట్లాడండి, తాగేస్తా. కాలుతుంది బాగా, చాలా ఫ్లేవర్ఫుల్గా. స్పైసీ కూడా ఎక్కువ లేకుండా బాగుంది, సరిపోయింది. అదే ఘాటు, రాయలసీమ ఘాటు తగిలింది భయ్యాకి ఫస్ట్ సిప్పులోనే. ఇది యాక్చువల్గా కొత్తగా స్టార్ట్ చేసిన రెస్టారెంట్ అన్న. మన కోవిడ్ సెకండ్ వేవ్కి ముందే స్టార్ట్ చేశారు, అన్ఎక్స్పెక్టెడ్గా కోవిడ్ రావడం ఎందుకని. బట్ టేస్ట్ మాత్రం చాలా అల్టిమేట్గా ఉంది. చాలామంది అంటారు భయ్యా మీరు పెద్ద పెద్ద రెస్టారెంట్స్నే చెప్తున్నారు చూపిస్తున్నారని. ఇది స్టార్టప్ రెస్టారెంట్ అండి. వీళ్ళు మంచి ప్యాషన్తో స్టార్ట్ చేశారు. అండ్ ఈ ఓనర్కి మీకు చాలామందికి తెలిసే ఉండదు, వరలక్ష్మి టిఫిన్స్ ఐడియా ఉందా అన్న? వరలక్ష్మి టిఫిన్స్ ఇన్ అండ్ అరౌండ్ మనకి ఆల్మోస్ట్ 10 బ్రాంచెస్ పైనే ఉంది మన హైదరాబాద్లో. అయితే అది మన గుంటూరు వాళ్ళదే, మనకి డిఎల్ఎఫ్ దగ్గర కూడా ఉంది. అండ్ వాళ్ళే ఈ రెస్టారెంట్ స్టార్ట్ చేశారు మళ్ళీ ఇక్కడ. అంటే ఒక చిన్న ఫుడ్ ట్రక్ అలాగా స్టార్ట్ అయ్యి దే ఆర్ ఎక్స్పాండింగ్ దేర్ వింగ్స్ అనమాట. ఇటువంటి స్టార్టప్స్ మనం బాగా ఎంకరేజ్ చేద్దాం. మీకు తెలిసిన స్టార్టప్స్ కూడా ఉన్నాయంటే కింద డిస్క్రిప్షన్లో నాకు మెన్షన్ చేసేయండి, అక్కడికి వచ్చి వీడియో చేసేద్దాం. నేను చేస్తాను భయ్యా, కుదరదేమో కానీ నేను వచ్చి చేస్తాను. ఇందాక లేదో చెప్పావు కదా, ఏంటదన్నా? రోజు చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్, ఒక వెజ్. రోజు కదమ్మా వీడియో అప్పుడు. వీడియో అదే ఆల్మోస్ట్ రోజు తినలే అన్న మీరు మరీను. అబ్బా ఘాటుగా ఉంది, బాగా ఘాటుగా ఉంది. తాగుతుంది, లోపలికి పోతా ఉంది. ఇందాక మన లవ్ స్టోరీ దగ్గర ఏదో ఆగినట్టున్నాం. అవును, అది మరి ఏమన్నా ఒకసారి సరదాగా మా జనాలకి పేర్లు ఏమొద్దులే కానీ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇంటర్మీడియట్లో స్టార్ట్ అయింది. ఇంటర్మీడియట్ మీ బేస్ మర్చిపోయాను. వేర్ ఆర్ యూ ఫ్రమ్ అన్న? వైజాగ్. మీ ఎడ్యుకేషన్ అంతా వైజాగ్లోనేనా? కాదు, నాన్నగారు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. సో ఎవ్రీ 5 yearsకి ట్రాన్స్ఫర్ అయ్యేది. కమ్మ ఊళ్ళని తిరిగేవి అయితే. బాంబేలో వాషి నెరూలు, తర్వాత వైజాగ్, హైదరాబాద్, గోవా కూడా ట్రాన్స్ఫర్ అయిందా మీ నాన్నగారికి? గోవా కూడా ట్రాన్స్ఫర్ అయింది. అక్కడ ఏం జరగలేదు, కూడా సరిగ్గా రాలేదు. నాకు ఆ కంటెంట్ అవసరం లేదు, ఎందుకు నాకు ఏం లేనప్పుడు గోవా గురించి. మరి అదే నాకు లేని ఆత్రం, నేనే గోవాని చాలా నీరసంగా చెప్తుంటే నువ్వేమో గోవా. ఆల్రెడీ నువ్వు అక్కడ చూసి చేసి వచ్చినాడు కాబట్టి, చదివి వచ్చినాడు కాబట్టి, అదే చదివి వచ్చినా కూడా నీకు తెలియదు. మీకు గోవా కానీ చిన్న ఫీల్ వైబ్స్ వస్తాయి మాకు, అంతే. నాకేమీ రాలేదు అమ్మా. ఓకే డన్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ఈ ఐటమ్స్ ఏంటి మీరు మా చెఫ్ గారిని పిలిచి ఒకసారి కనుక్కుంటాను. ఏమండి చెఫ్ గారు, ఇద్దరు వ్యాక్సినేటెడ్ అన్న. నువ్వు వ్యాక్సినే కదా, ధైర్యం అది మనం చూపి మా వాళ్ళకి ఏం కాదు. ఓకే డన్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. అసలు చూస్తుంటే కడుపు నిండిపోతుంది, అన్ని కలర్ఫుల్గా ఫ్లేవర్ఫుల్గా, చాలా స్మెల్ కూడా సూపర్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బాగా నచ్చింది ఏంటంటే రాగి ముద్ద అన్న, చూడంగా లాగేస్తుంది. అండ్ వీటి పేర్లు ఏంటి, ఈ డిషెస్ ఏంటో చెబితే మేము అటాక్ చేస్తాం. ఇదేమో తందూర్ బైరల్ అంటే తందూర్ కొర్రమీను చెప్ప. కొర్రమీను మొత్తం కొర్రమీను లాకొచ్చి పొడిచి పండు ఇక్కడ పెట్టేశారు అంతే. అండ్ దీని స్పెషల్ ఏంటంటే ఫ్రెష్. ఓకే, లైవ్. ఓకే, ఇది మనకి బటర్ నాన్. ఓకే, అదేంటన్న? అది వచ్చేసి చిల్లీ చీజ్ కబాబ్. అది అప్పటి నుంచి ఏంటబ్బా చీజ్ 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 అని లాగుతుంది అనుకున్నా. చిల్లీ చీజ్ కబాబ్ అన్న. ఇదన్నా అది వచ్చేసి బాస్కెట్ వెజ్ అన్న. ఇది అప్పడమా? బాస్కెట్ అప్పడం కాదు, మేము చేస్తాం ఇది ఇట్లా. ఇదేంటన్నా? వెజిటేబుల్ బాల్స్ మాట. వెజిటేబుల్స్ బాల్స్. అన్ని వెజిటేబుల్స్ ని కీమా చేసి బాల్స్ లా చేసి ఫ్రై చేసి మళ్ళీ సాస్ లో టాస్ చేసి. అదే ఇన్ని స్టార్టర్లో ఇక్కడ డైరెక్ట్ అన్న మీరు టేస్ట్ చేయండి. ఇయ్యన్నా నువ్వు చేసింది బాబా అన్న, స్పైసీ అన్న. రాయలసీమ ఘాటు తగులుతుంది. నువ్వు పెట్టు, నోట్లో పెట్టు. ఫస్ట్ వెజ్ స్టార్ట్ టేస్ట్ చేసాం. ఇదేంటన్నా రింగో ఏదో అన్నారు, వెజిటబుల్ బాల్స్. ఇదన్నా సేమ్. ఓ అది ఇది రెండు సేమ్. ఈ పూరి ఈ బలి అలాగట కదా.
ఎత్తుకుపోదాం పోయడం. ఇంకోటి వేసేస్తారన్నా, బాగుంది, చాలా స్పైసీగా ఉంది. అబ్బా వెయిట్ అమ్మ విజ్జోటి ఊపులో కంప్లీట్ చేసాం అన్న. నెక్స్ట్ ఇదన్నా రొయ్యలు కదా, కారం రొయ్యలు, కారం రొయ్యలు వేపుడు, కాకతీయ స్పెషల్. కాకతీయ స్పెషల్ కారం రొయ్యల వేపుడు. ఓకే, ఇది టేస్ట్ చేద్దాం. ఇదండి నాటుకోడి పులుసు. మన దీంట్లోకి కాంబినేషన్ బాగుంది, అల్టిమేట్ అంతే. ఇది అది వచ్చేసి కాకతీయ చికెన్. చికెన్ అండి, అది నేను చెప్తానన్నా. కంచు బిట్ట, కౌన్సు పిట్ట. యా ఓకే, దట్ వన్ బ్రో. లా జవాబ్ తంగిడి మసాలా. లా జవాబ్ తంగిడి మసాలా. లా జవాబ్ తంగిడి మసాలా. లా జవాబ్ అంటే సూపర్, చాలా బాగుంటుంది. దేంట్లో అన్న? బటర్ నాన్. ఇది బటర్ నాన్. ఓకే, అదేంటన్నా? ఇది రాగి రొట్టె, జొన్న రొట్టె, సజ్జ రొట్టె. ఓకే డన్ అన్న. మీ దగ్గర స్పెషల్ పులావ్ ఉంది, రాజుగారి కోడి పులావ్. ఏదన్నా ఆకుండా ఫస్ట్ కొండ రాజుగారి కోడి పులావ్. పొగలు కూడా కక్కేస్తున్నాయి. ఓకే డన్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మాకు ఇంత ఆసమ్ ఫుడ్ని పెట్టినందుకు. మీకు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాము. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్. అన్న ఫస్ట్ దేంతో కొట్టేద్దాం? ఫస్ట్ రాగి ముందు ట్రై చేద్దాం. స్టార్టర్లు ఉన్నాయి అన్న, స్టార్ట్ చేద్దాం. స్టార్టర్స్ కూడా ట్రై చేద్దాం. యా స్టార్టర్తో స్టార్ట్ చేద్దాం. ఐఎమ్ దేర్ టు సర్వ్ యూ. చూస్తుంటే నోరు ఉడుతుందిలే కానీ నో మేడం, దట్ ఫిష్ మేడం. థ్యాంక్ యూ. ఫిష్ సర్వ్ కరోనా చిల్. ఎవరు దొరకట్లేదు కానీ చీజా. ఇది కూడా చికెన్, నాన్ వెజ్. ఓకేనా? నా బాగుందన్నా. నువ్వు ఓకే అంటే నేను ట్రై చేస్తాను. అమ్మా కమాన్ మేడం. ఇది అన్న స్మోక్ మీద చేశారన్న. అదే రా అన్న వేసేయండి. గ్రిల్, అది దాని పేరు. అమ్మో నన్ను కొడతారు, ఎవరు గ్రిల్ తెలియదు ఫుడ్ లాగా చేస్తున్నాను. ఇది గ్రిల్ మీద చేశారు కాబట్టి టేస్ట్ బాగుంది. ఆ స్మోక్ మీద గ్రిల్ చేసి అబ్బా అన్న. మీకు ఫేవరెటా చీజ్? అంటే చూడంగానే కొంచెం అట్రాక్ట్ అయినట్టున్నారు దానికి. నేను అది టేస్ట్ బాగుంటుంది, యాడ్ అవ్వగానే టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ అన్న, నేను మధ్య మధ్యలో కొన్ని తెలుసుకోవాలనుకుంటున్నా. ఐ జస్ట్ వాంట్ టు నో వాట్ ఈజ్ మానస్ ఫస్ట్. ఎనీథింగ్ యువర్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నేను అడుగుతాను. మీరు ఫస్ట్ టైం ఎప్పుడు చేశారు నాకు చెప్పాలి. రండమ్మా, సాస్ కూడా వేసేయండి కొంచెం. సాస్ విత్ స్మాల్ లింబు. సాస్ నో సారీ అదేంటంటారు, సలాడ్. కన్ఫ్యూజన్ అవుతుంది. రాత్రి 12 అయింది కదా, టైం దాటింది. నాట్ దట్ మేడం, ఆనియన్ సలాడ్ ఫర్ సార్, నాట్ ఫర్ మీ. ఫర్ సార్కు సర్వ్ కర్. 12 దాటింది కదండి, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. యాక్చువల్లీ నిద్రపోయి కొరకలు పెట్టే టైం అయింది. ఈ టైంలో పాపం భయ్యాన్ని ఇబ్బంది పెట్టారు. రండి భయ్యా అని చెప్పి కూర్చోబెట్టి తినిపిస్తున్నాను ఆయన్ని. లేదు ఇబ్బంది ఏం లేదు, బట్ టేస్ట్ నచ్చింది కదా, చాలా బాగుంది. అది ఇంక ఇబ్బంది ఏం లేదు. ఇంకా కూర్చోబెడతాం, 2 నెలలు కూర్చోబెడతాం. వేరే ఐటమ్స్ ఉన్నాయిగా, కవర్ చేయాలిగా. ఓకేనా? యువర్ ఫస్ట్ కిస్. ఫస్ట్ కిస్ ఇంజనీరింగ్లో ఏదో అలా. ఇంటర్లో లవ్ స్టార్ట్ అంటే ఇంజనీరింగ్ నాకు పెట్టలేదా? నేను నమ్మను. అంటే అప్పుడు చిన్నపిల్లలు కదా. వ్యాలిడా? నమ్మొచ్చా? సరే ఓకే. మీరు ఫస్ట్ చేసిన దొంగతనం ఏదన్నా చిన్నగా చిలుపుగా మనం ఈ కుట్టేస్తూ ఉంటాం కదా, సినిమాకి వెళ్ళినప్పుడు డాడీ పర్స్ నుంచి డబ్బులు తీసుకురావడం. అలా తీసుకున్నప్పుడు ఎవరైనా దొరికారా? దొరికితే ఏంటి రియాక్షన్? డాడీ ఏమనేవారు కాదు, చలైట్. మమ్మీకి దొరికినప్పుడు అన్న మీ మదర్ గారు అంటే గుర్తొచ్చారు. కొన్ని సెట్ ఆఫ్ స్కూల్స్, మీ స్కూల్ పేరు ఏంటన్నా? మీ మదర్ గారు రన్ చేస్తున్న స్కూల్ పేరు? పెర్సిస్ హై స్కూల్. పెర్సిస్ మన హైదరాబాద్లో ఉంది. అండ్ సో ఎస్ఆర్ నగర్, సనత్ నగర్ ఏరియాస్లో పర్సిస్ హై స్కూల్. మమ్మీ బాగా అంటే లైక్ ఎడ్యుకేషన్ అంటే చిన్నప్పటి నుంచి మమ్మీకి బాగా ఇంట్రెస్ట్. అండ్ ఆమె బీఎస్సీ, ఎంఏ, బీఎడ్, డబుల్ ఎంఏ. మళ్ళీ అంత క్వాలిఫైడ్ అన్న. మీరేం చదువుకున్నారన్నా? నేను బీటెక్. ఓకే, మినిమం అంతే, మినిమం ఇచ్చేస్తాం అంతే ఎవరికైనా కానీ. అయినా మీరు 5 సంవత్సరాలు ఒక్కొక్కరి దగ్గర తిరుగుతారు కదా, తిరిగిన దగ్గర ఎవరు మిమ్మల్ని అప్రోచ్ కానీ, మీరు ఏంది కాదు మిమ్మల్ని ఎవరైనా అప్రోచ్ చేయాలా? అలా ఏం లేదు. అంటే అక్కడ మామూలుగా ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళం కానీ తెలుసు కదా 5 yearsలో ట్రాన్స్ఫర్ అవుతాం, 6 yearsలో ట్రాన్స్ఫర్ అవుతాం ఒక ఉన్నప్పుడు జస్ట్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయడమే తప్ప అలా ఎక్కువ ఆలోచించే వాళ్ళం కాదు. ఇందాక మదర్ గారు సారీ ఫ్లో డిస్ట్రైంది. స్కూల్స్ అవి రన్ చేస్తా ఉన్నారు. అండ్ దట్టు నేను విన్నది ఏంటంటే పేద విద్యార్థులు ఎవరైనా ఉన్నారంటే ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారని విన్నాను. చేశారు. చాలా చాలా కుటుంబాలకి
ఆల్మోస్ట్ లైక్ మా మమ్మీ స్టార్ట్ చేసిన ఆర్గనైజేషన్ స్కూల్స్ ఏదైనా సరే లో ఫీ స్ట్రక్చర్తో చేస్తారనమాట. ఆ ఉద్దేశం ప్రాఫిట్ పొందేయాలి, 4-5 బ్రాంచ్లు పెట్టాలి అలా కాదు. డౌన్ ట్రాడన్ పీపుల్కి కొంత హెల్ప్ చేద్దాం. బేసిక్ నీడ్ ఎడ్యుకేషన్ అన్నది అందరికీ జనాల్లోకి వెళ్ళింది అంటే తప్పకుండా మన సమాజం బాగుపడుతుంది అనే ఒక ఉద్దేశం ఆమెకి ఎప్పటి నుంచో బలంగా అది నాటుకుపోయింది. సో ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్లో 2-3 కిడ్స్ ఉన్నారనుకో, అదొక ఆల్మోస్ట్ అమౌంట్ అంతా ఎడ్యుకేషన్కి ఖర్చు అయిపోతుంది. సో అందుకనే తను ఏం చేసేవారంటే ఎవరైనా వచ్చి మాకు కొంచెం ఫైనాన్షియల్గా మేము పూర్ అండి అని అంటే మాత్రం డెఫినెట్గా ఒక విద్యార్థికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చేవారు. అండ్ నాట్ ఓన్లీ ఫర్ 1 year, ఎంటైర్ వాళ్ళు చదువుకున్నంత కాలం, మా స్కూల్లో చదువుకున్నంత కాలం ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చారు. సూపర్ అన్న, చాలా మంచి ఇనిషియేటివ్ అది. అంతే, డబ్బు సహాయం చేసినా గుర్తుండదు, మహా అయితే భోజనం ఏమైనా పెడితే ఒక పూటదన్నా చదివిస్తే వాళ్ళకి లైఫ్ లాంగ్ హెల్ప్ అవుతుంది. ఆ ఫ్యామిలీ నిలబెట్టిద్ది, రేపు పెళ్ళైన తర్వాత వాళ్ళ ఫ్యామిలీని నిలబెట్టిద్ది. అది చాలా హ్యాట్స్ ఆఫ్ మేడం మీకు కూడా. అండ్ దట్టు అన్నా, అదే ఇంకా మీరు ఫిష్ దగ్గర రాలా? చికెన్ దగ్గరే ఉంటాను. నాది ఫిష్ కూడా అయిపోయింది. వెరీ స్లో అండి, యూ హ్యావ్ టు కమ్ ఫాస్ట్. ఫిష్ బాగుందన్నా. బేసిక్గా ఇది కూడా మన గ్రిల్ టైప్ కదా, అది అందించావు. ఆగిందా ఇది కూడా స్మోకీ ఫ్లేవర్ ఎప్పుడు నాకు నచ్చింది, ఎందుకంటే ఎక్కువ ఆయిల్ అది లేకుండా లోపల ఆ స్మోక్ ఫ్లేవర్ మనకు తింటే తగులుతూ ఉంటుంది కదా, దట్స్ వై సూపర్ ఉంటుంది. అండ్ ఫిష్ కంప్లీట్ చేసి నాకు ఆల్మోస్ట్ నేను కంప్లీట్ చేసి ఒక పీతలు మిగిలి ఉన్నాయి. పీతలను ఒకసారి మనం ఏదో ఒకటి చేద్దాం. యాక్చువల్లీ పీతలు నేను ఒకసారి ఏదో అట్లా టేస్ట్ చేశాను, బట్ ఎగ్జాక్ట్ ప్రాపర్ పీతలు తింటాం రాదు. భయ్య ఏమో అసలు టేస్ట్ చేసి ఆయన ఇంకా చేప దగ్గరే కూర్చున్నాడు. చేప స్లోగా తింటున్నారు, అదే అన్న, చేప కొడితే పీతలు పెడతానని ఓన్లీ చేపే తింటున్నాడు ఆయన. పీతలు ఎలా తినాలి ఒక్కసారి మాకు తిని చూపిరా. ఇవమ్మ కురికితే వచ్చేసిద్దా? అంతే అన్న, కురికితే వచ్చిందంట. దీని లోపల మీకు కొబ్బరి ముక్కలా ఉంటుంది. అవునా? ఈ పెద్ద ఎడ తింటారన్నా అన్న? ఉత్తి వచ్చేస్తుందన్నా. మీరు ఇలా తీసుకోండి. ఆ లోపల పైన గట్టిది తీసేయనా బ్రదరు? ఆసమ్, బాగుంటుంది, సూపర్ బ్రదరు. సేమ్ కొబ్బరి ముక్క తినండి, ట్రై చేయి. చాలా బాగుందన్నా. చూస్తున్నా అన్న నిజంగా లోపల ఏదో కొబ్బరల్లే కొంచెం స్వీట్ అల్లే ఉంది ఏంటన్నా? అవునా? ఏ లోపల కొబ్బరి పెట్టావా? అవునా? అట్లా ఉండదా? ఏమండి ఫస్ట్ టైం అండి నేను టేస్ట్ చేయడం. నిజంగా అవునా? నేను తింటే నీకు టేస్ట్ అంటే తెలిసిందన్నా. అమ్మా వచ్చి సార్ గొప్ప ఏంటి? ఓకే, వచ్చిన గ్యాస్ ఇబ్బంది పెట్టకూడదు. బట్ నేనైతే చాలా బాగుంది. ఫస్ట్ టైం 50 వీడియోస్ చేశారన్న, ఎక్కడ పీతలు తినలేదు. కాకతీయ మామూలు లేదు, నాతో కూడా పీతలు తినిపించారన్న. నువ్వు లాగు చెబుతా. డన్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఏమండి నిజంగా చాలా ఎక్సలెంట్గా ఉంది. ఫస్ట్ టైం నేను తింటున్నాను, టేస్ట్ కూడా బాగుంది, చాలా బాగుందన్న. అర్రే థ్యాంక్ యూ అన్న, ఆసమ్ డిష్ని టేస్ట్ చేసి ఇచ్చి మా టేస్టీ తేజాలో మీరు కూడా ఒక భాగమైనందుకు. అంచు చివరికి నుంచి వస్తండి. ఆ లోపల తెల్లది ఉంది కదా, ఆ పోర్షన్ తినండి. అయ్యా అంతే, ధైర్యంగా తినన్నా. అలా కొత్త టేస్ట్ ఉంది, ఫస్ట్ టైం తింటాం కాబట్టి వీళ్ళు ఎంజాయ్ ఇట్ డెఫినెట్లీ. కొంచెం ఫిష్ లాగే ఉంది, కొబ్బరి కొంచెం స్వీట్నెస్ తగులుతుంది కదా. అమ్మ సక్సెస్ఫుల్గా భయ్యాతో రొయ్య చేప మిక్స్ ఉంది. మరి అది కూడా అన్న, అమ్మో పంపిసా సముద్రంలో ఉంటాయి మనకు కలిసినాయేమో. నాకైతే చాలా బాగా నచ్చిందండి. అమ్మయ్య, ఈరోజు భయ్యాతో కంజుబిట్ట అండ్ పీతలు మన టేస్ట్ టేస్ట్ చేయించాను. నచ్చిందా? ఫస్ట్ టైం కదా మీ లైఫ్లో? ఈ 32 years 35 22 years ఓకే. ఇంకోటి ఏమంటారు నంబరు? నాకెందుకండి, అప్పటి నుంచి ఫస్ట్ టైం టేస్ట్ చేస్తాను. లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది నాకు.
అన్న నా రాయలసీమ రాగి ముద్ద ఫుల్ అయినా కొంచెం ఫుల్ అయినా అంటే నాకు హాఫ్ చాలా అంటారేమో అనుకున్నా. అది 1.5 నీకే కదా. లేదు నేను హాఫ్ ఏ తింటాను. ఎందుకలాగా డైటింగ్ లేదన్నా మిగిలిన కూడా తినాలి కవర్ చేయాలి కదా. అబ్బా అన్న అసలు ఆ నెయ్యి ఫ్లేవర్ అసలు చూస్తుంటేనే టచ్ చేస్తేనే వచ్చేసింది. ఇది దాంట్లోకి మనం ఏం వేసుకుంటాం అన్న ఇప్పుడు? నాటుకోడి మేడం, నాటుకోడి సర్వ్ చేయరా కొంచెం. ఇదిగోండి వస్తున్నారు, అటే వస్తున్నారు. ఫస్ట్ నాటుకోడి పెట్టే ముందు నేను ఉట్టిది తింటాను అన్న. బాబా పులుసు రాగి ముద్దసే దాలో 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 సూపర్ దాలో భయ్యాకో దాలు ఎనఫ్ మేడం. అమ్మో మనకు రాకపోతే ఏది పడితే మనకి హిందీ రాదాయా. గ్రేవీ థ్యాంక్ యూ. పీస్ దాలు పులుసు దాలు ఎవ్రీథింగ్ దాలు సూపర్ దాలు బ్రదర్. మేడం సాల్ మేడం, థ్యాంక్ యూ ఫర్ ఎవర్ లవ్ టువర్డ్స్ మీ. ఇట్ ఈస్ లవ్ ఓన్లీనా? కస్టమర్ లవ్ ఏదో క్లారిటీ. బ్రదర్ నాటుకోడి పులుసు రాగి సంగటి అది వేడి వేడిగా నెయ్యి చేసి చాలన్నా ఇది ఒక్కటి దీన్ని బతికేయచ్చు అట్లా ఉంది. అసలు ఈ ఫుడ్ ఐటమ్స్ కనిపెట్టిన వాళ్ళు ఎక్సలెంట్ అంతే. వచ్చిందే దాని రాయలసీమ అంటే తిన్నాక తెలిసిద్ది. యాక్చువల్ ఇక్కడ కళ్ళలో తెలుస్తుంది ఘాటు. రేపు పొద్దున కూడా తెలిసిద్ది. ఇదిగో కెమెరామెన్లు మీకు ముందు పొలావు పెట్టారని చూస్తారు నాయక. ముందే చెప్పా ఇప్పుడు కావాలన్నా తినన్నాడు చూడకుండా ఇద్దరు చెబుతున్నా. ఇప్పుడు కూడా ఓపెన్ ఆఫర్ వాళ్ళు వస్తానంటే ఇక్కడ పక్కన కూర్చో చేసుకుంది. నేను బ్రదర్ వస్తావా చెప్పు మొహమాటం లేదు. మంచి కెమెరా వాళ్ళు దొరికారన్న. వీళ్ళు అసలు తినరు, ఏదన్నా అక్కడ పెట్టితే చాలా అంటారు అంతే. అదే తినేవాళ్ళు అనుకో కెమెరా తర్వాతలే కానీ ముందు మేము తింటాం కూర్చుంటాం అంటారు. బట్ చాలా బాగా కాకతీయ గారు హ్యాట్స్ ఆఫ్ అంతే. సూపర్ ఉంది టేస్ట్ మాత్రం వండర్ఫుల్ నిజంగా. యాక్చువల్గా ఇదే ఏరియాలో ఆల్మోస్ట్ 2-3 years నుండి తిరుగుతున్నా అన్న. నాకు ఇలా సిట్టింగ్కి మామూలు సరదా కూర్చొని తినడానికి నేను సెర్చింగ్ ఫర్ రెస్టారెంట్ ఆసమ్ ప్లేస్ దొరికింది. ఎన్విరాన్మెంట్ లోపల ఏమంటారన్నా యాంబియన్స్, సారీ ఎన్విరాన్మెంట్ లోపల యాంబియన్స్ కూడా ఏ క్లాస్గా ఉంది బ్రదర్. చాలా క్లాస్, ఫ్యామిలీస్కి సూపర్ ఉంటుంది. అండ్ మీరు ఏమైనా షూట్స్ కావాలన్నా వచ్చేసేయండి, ఇచ్చేస్తారు షూట్స్ వీళ్ళు. దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్లో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఈ యొక్క మ్యాప్ పిన్ లొకేషన్ పెడతాను. అండ్ జొమాటో స్విగ్గీ లింక్స్ కూడా ఉన్నాయి, అవి కూడా దీని డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. అండ్ అన్న ఇప్పుడు మనం టేస్ట్ చేసిన స్టార్టర్స్లో మీకు ఇక్కడ బాగా నచ్చిన స్టార్టర్ ఏంటన్నా? అంటే ఫస్ట్ టైం క్రాబ్స్ తిన్నాను కాబట్టి క్రాబ్స్ అమ్మ తినను అన్న మనిషి చేత తినిపించి అది ఫేవరెట్ అయిపోయింది. సూపర్. అండ్ అలానే చికెన్ ఫ్రై కూడా బాగుంది. చికెన్ వీళ్ళ స్పెషల్ కాకతీయ స్పెషల్ చికెన్ అండి, ఏ క్లాస్గా ఉంది, చాలా బాగుంది. అండ్ నాకు కూడా అన్న క్రాబ్స్ నాకు సూపర్. అండ్ దెన్ ఆఫ్టర్ కమింగ్ టు దిస్ రాగి ముద్ద నా స్వామి రంగా మేడం కమ్ మేడం విత్ లవ్ అగైన్ సర్వ్ మేడం. వాట్ ఈస్ దిస్ మేడం? एक पीस डालो मैडम, अगेन विथ लव ओनली, विदाउट लव आई डिडंट एक्सेप्ट. एक पीस डालो मैडम. एनफ मैडम, ग्रेवी एनफ मैडम. सार को पीस डालो और एक रागी मुद्दा हाफ डालो सार को. ओनली पीस नो ग्रेवी. అసలు గ్రేవీలు ఇష్టపడరు, ఓన్లీ పీస్లే తింటారు భయ్యా. అండ్ రాగి ముద్ద సర్వ్ గారు భయ్యాకు. నాకు అర్థమైపోయింది భయ్యాకి ఇష్టంగా తింటున్నారు, అందుకే మళ్ళీ సర్వ్ చేయించేద్దాం. లేదు సరిపోద్ది అన్నా. అవునా? సరే వద్దంట్లే మేడం. మేడం ఎనఫ్ మేడం, हेवी मैडम, ये दो आदमी को लेके जाओ मैडम. मैं हिंदी नहीं आता मैडम, थोड़ा थोड़ा आता, प्लीज डोंट माइंड मैडम. ఓకే. లోపల తిట్టుకుంటున్నారా గట్టిగా? తెలియదులే. లబాబ్దార్ అంటన్నా ఈ చికెన్. అబ్బాబాబా లా జవాబ్. అదేలేండి లోటు మెతుకుంది కదా తిరగల. అవునవును. దీంట్లోకి ఒక రోటీ ట్రై చేస్తాను నేను. ట్రై చేయి. ఐ విల్ ట్రై.
నానన్న యాక్చువల్గా ఇక్కడ 3 డిఫరెంట్ రోటీస్ ఉన్నాయి. అవును, జొన్న, రాగి రొట్టి, రాగి, సజ్జ, సజ్జ. అవన్నీ తింటే హెల్త్కి మంచిది అన్న. ఆల్రెడీ హెల్త్ మంచిగా ఉంది కాబట్టి ఇది బటర్ నాన్ తింటా. అదే నాకు అర్థమైంది. మీకైతే నచ్చింది కదా చాలా బాగుంది పీస్? అది ఎలా ఉంది టేస్ట్? చాలా ఇది బాగా కుక్ అయ్యి నా సామిరంగా అబ్బాబా ఇంత పెద్ద పీస్ అయినా కానీ లోపల దాకా కుక్ అయ్యి ఆ పైన ఫ్లేవర్ అంతా బట్టి చాలా బాగుందండి. అబ్బాబాబా ఐఎమ్ బిజీ ఈటింగ్. అంతే, నేను ఎక్కువ డిస్టర్బ్ చేయట్లేదు. యాక్చువల్లీ క్వశ్చన్తో చంపేసేవాడిని వచ్చిన వాళ్ళని నేను. ఈరోజు మీరు ఫుడ్ ఎంజాయ్ చేస్తుంటే నాకు చాలా ఎంజాయ్గా ఉంది. చాలా బాగుంది, నిజంగా చాలా బాగుంది. వచ్చిన గెస్ట్ ఫుడ్ ఎంజాయ్ చేస్తుంది, నీకు అంతకంటే నాకు కావాల్సింది ఏముందన్నా? యూ రియల్లీ ఎంజాయ్ సో మచ్ దిస్ ద ఫుడ్ ఐ సర్వ్ టు యూ. అంటే నేను కాదు, వాళ్ళు సర్వ్. అప్పుడప్పుడు వస్తుంది ఇంగ్లీష్, ఎంటెక్ కదా, అప్పుడప్పుడు తెలియాలి జనాలకి. అన్న అన్న మేడం రండి మేడం, ఏకు హాఫ్ దాలో మేడం. ఓన్లీ హాఫ్ మేడం. ఓ అది ఆఫేనా? థ్యాంక్ యూ మేడం. పుట్టు మేడం, నో ప్రాబ్లం. ఆల్ మిక్స్ ఇయర్ ఆఫ్టర్ మిక్స్ ఇయర్. भैया 1 मिनट ब्रेक, भैया को ब्रेक, आई एम नॉट ब्रेक. అబ్బా బటర్ నాన్లోకి వాళ్ళు ఇచ్చిన స్పెషల్ కర్రీ టేస్ట్ చేస్తున్నా. మేడం దట్ వాట్ కర్రీ మేడం? ఫిష్ పుల్సా? నా వల్ల కాదు ఇంకా అన్నా. ఫిష్ పుల్స్ అంటన్నా. ఓన్లీ ఏ అన్నా చిన్న చేప, చిన్న చేప చాలు మేడం, చాలు అన్నా. చిన్న చేప అన్నా. తిను నువ్వన్నా? చికెన్ ముక్క తింటా, నా వల్ల కాదు. చిన్న చేప ఏంటోనండి, తినకూడదు అనుకుంటాను, తినేస్తా ఉంటాను. టేస్ట్ అలా ఉంది, ఏం చేయగలం? సార్ నువ్వు ఎంత టెంప్ట్ చేసినా నేను తిన్నాను. ఆల్రెడీ అయిపోయింది. ఓకే డన్ అన్న. నెక్స్ట్ మీరు గోవా ఇవన్నీ ఐ మీన్ డిఫరెంట్ ప్లేసెస్ చూసారు. విచ్ ఈస్ యువర్ ఫేవరెట్ ప్లేస్? ఫేవరెట్ ప్లేస్ అయితే వైజాగ్. ఓ పుట్టినూరు ఆబ్వియస్లీ ఎవరికైనా ఫేవరెటే. దెన్ ఆఫ్టర్ అది కాకుండా నాకు హిల్ స్టేషన్స్ అంటే బాగా ఇష్టం. హిల్ స్టేషన్స్ కొడైకెనాల్, ఊటీ. సో చల్లటి ప్రదేశాలు, కులు మనాలి. చల్లటి ప్రదేశాలు మన బెడ్రూమ్ ఏసీ ఉంటుంది, ఏదో ఒకటి పేలిద్దని పేలకపోతే లైట్ తీసుకోండి ఏమనుకోకుండా. ఓకే, ఇది జనాలకి ఇచ్చేసా అన్న. నాకు ఒక డౌట్ అన్నా, మా కెమెరామెన్ ఈ రోజు నవ్వుతున్నాడు, వాడు ఫోన్లో చూసి నవ్వుకుంటున్నాడా మందానికి నవ్వుతున్నావు చెప్పవా? నిజమేనా? అంత నవ్వుతుందా? అమ్మ ఓకే నవ్వుతుంది అంటున్నా. పర్లేదు అయితే. ఆయన నన్ను నవ్వుతున్నాడు, నాకు అర్థం కావట్లా. వాళ్ళు ఉండదు పీస్ దాలో రైస్ దాలో, దట్స్ ఇట్. కమ్ సేమ్ మేడం, మై టూ, మీ టూ. వాట్ ఈస్ దిస్ మేడం? వాట్ ఈస్ దిస్? పచ్చిమిర్చి పులావ్. ఓకే ఎనఫ్ మేడం. రైస్ దాలోనా? తోడా రైస్. వన్ మోర్ పీస్. ఎనఫ్ సార్. Done మేడం. ఓ యువర్ లవ్ ఐ ఎమ్ నాట్ ఏబుల్ టు. దట్ వన్ ఆల్సో మ్యామ్. అది ఆల్సో రైస్ ఎగ్ పీస్. ఏంటంటే రాజుగారి కోడి పలావ్ కదా. యా, వీళ్ళ రాజుగారి కోడి పలావ్ చాలా ఫేమస్ అంటండి. ఇందాక మా కెమెరామెన్లు కూడా తిని భయ్యా నువ్వు ఇది తిను అన్నారు. తింటాను అబ్బాయి వినయ్ చెప్తున్నా, అటు ఇటు అయితే నీ పని చెప్తా ఇప్పుడు. యా, ఇది వెట్ అట్లా ఉంటుందా అన్న? ఓకే, ఎగ్ పీస్ రాజుగారు ఫీల్ అవుతారు మళ్ళీ. నువ్వు లేకపోయింది. రామ్మా రా. రాజుగారి కోడి పలావ్ ఇది కొంచెం వెట్ ఉంటుంది కదా, అది అన్న వెట్టల్లో ఉంటుంది అన్న. డ్రై రైస్ వేరు, వెట్ రైస్ వేరు. రామ్మా మేడం, అమ్మాయికి రైస్ కావాలన్నా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. అరే థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న నేను పచ్చిమిర్చి కోడి పులావ్ టేస్ట్ చేస్తానన్నా. అసలు పచ్చిమిర్చి అది మామూలుగా ఫ్లేవర్ ఎక్కేస్తుందన్న బాబు. ఏదైనా ముందు స్మెల్తో అట్రాక్ట్ చేస్తున్నారన్న వీళ్ళు. లేదు అంటే లైక్ స్మెల్తోనే మనకు ఫస్ట్ ఆకలి అన్నది టేస్ట్ చేయాలన్నది ఒక. అన్న నువ్వు తిను, ఇంకో స్పూన్ వేయించుకుంటావు. చాలా బాగుందండి. చెప్పుకున్నారా మీరు? మర్చిపోకుండా మన ఈ గచ్చిబౌలి, విప్రో సర్కిల్ అన్నిటి పోయిన నార్సింగ్ ఇవన్నీ ఉన్నాయి. మన మణికొండ నుంచి కూడా చాలా దగ్గర ప్లేస్ ఇది. V9 కాకతీయ.
సూపర్ టేస్ట్ అండ్ రాయలసీమ రుచులకి పెట్టింది పేరు ఆ ఘాటు. రాయలసీమ ఘాట్ అనేది స్పెసిఫిక్గా తెలుస్తుంది, ప్రతి ఒక్క ఫుడ్లో తెలుస్తుంది. ఎస్పెషలీ స్పైసీ ఫుడ్ లవర్స్ అందరూ కూడా. అంతే, లైక్ లవర్స్ అంటే మళ్ళీ ఓన్లీ లవర్స్ వస్తారా బాబు, ఫ్యామిలీ ఏదో ఇంకొకటి. ఓకే, ఇది కూడా వదిలేద్దాం, ఇది కూడా వదిలేద్దాం. మీకు ఇక్కడ వచ్చి టేస్ట్ చేయండి, అండ్ ఇక్కడికి వచ్చి కన్ఫామ్గా టేస్ట్ చేయాల్సిన డిషెస్ ఏందో ముందు మన భయ్యా చెబుతాడు. బిర్యానీ తిన్న వాళ్ళు కూడా ఈ పచ్చిమిర్చి కోడి పులావ్ తింటుంటే కూడా ఇంకా ఘాటు తెలుస్తుంది, పచ్చిమిర్చి ఘాటు తెలుస్తుంది. అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ మీరు కంపల్సరీ అదేంటి కొరమీను ఫిష్ కదా, కొరమీను ఫిష్ ట్రై చేయండి, పీతలు ట్రై చేయండి. అండ్ చికెన్ వేపుడు, కాకతీయ స్పెషల్ చికెన్ వేపుడు చాలా బాగుంది, డెఫినెట్గా వచ్చి ట్రై చేయాలి. ఏందండి తిన్నాయి అన్నీ చెబుతారు, ఏందండి బాగున్నాయి చెప్పమంటే? అన్ని అన్నీ బాగున్నాయండి. నెక్స్ట్ వీళ్ళ కాకతీయ వాళ్ళ స్పెషల్ రాజుగారి కోడి పలావ్, దట్టు ఇదిగోండి వెట్ రైస్ కూడా వెట్ ఇది ఉంది. ఐ మీన్ నేను చాలా రేర్ కేసెస్లో టేస్ట్ చేశాను, ఇది టేస్ట్ చేద్దాం. అన్న నెయ్యి వేస్తారా అమ్మా? దాంట్లో నెయ్యి అన్న. మీరు వర్క్లు జిమ్ అవుట్లు పక్కన పెట్టేసేయండి అన్నీ, రేపు కట్టి చేయాలి జిమ్. ఈ రకంగా అయితే నేను ఏం చేయాలి, రోజు 18 గంటలు జిమ్ చేయాలి. మీరు ఎన్ని అవర్స్ చేస్తారన్నా డైలీ? 1.5 అవర్. అర్థమైపోయింది. 1.5 అవర్ మిగిలి చేస్తాం. 1.5 అవర్ నువ్వు తినడానికి కేటాయిస్తున్నావు. అవును కదా, ఇందాక మన వాళ్ళకి టైం చెప్పి 11:30. ఇప్పుడు ఎంత టైం? 1 గంటన్నర అయింది. ఆయన జిమ్ చేసి అంతసేపు నేను తినిపించా కూర్చోబెట్టి అన్నీ. అని తినలేని ఐటమ్స్ ఎప్పుడు అసలు లైఫ్లో టేస్ట్ చేయలేదు. ఫస్ట్ ఎక్స్పీరియన్స్. చెప్పాక మీకు ఫస్ట్, ఇది కూడా ఫస్ట్. మీరు ఫస్ట్ ఎప్పుడు తిన్నారని టేస్ట్ చేస్తున్నామని చెప్పాలి నెక్స్ట్ నుంచి. అంతే. రాజుగారి కోడి పలావ్ ఎక్సలెంట్గా ఉంది భయ్యా, చెఫ్ భయ్యా, హ్యాట్స్ ఆఫ్ భయ్యా, నిజంగా చాలా బాగున్నాయి ఐటమ్స్ అన్నీ. అండ్ చెప్పా కదా మీకు అథెంటిక్ రాయలసీమ రుచులు టేస్ట్ చేయాలి అంటే మన కాకతీయ V9 కింద డిస్క్రిప్షన్లో ఈ లొకేషన్ మెన్షన్ చేస్తాను. స్విగ్గీ జొమాటో ఆర్డర్లో డైరెక్ట్ ఆర్డర్ చేసుకోండి. ఇక నాకు బాగా నచ్చింది ఏమిటి అంటే పీతల భయ్యా, ఫస్ట్ టైం ట్రై చేశాను, బాగా నచ్చేసింది. అండ్ ఇందాక భయ్యా చెప్పిన డిషెస్తో పాటు ఈ రాజుగారి కోడి పలావ్, ప్రతి ముద్దలో ఏముంది, నెయ్యి ఉంది. దానన్నా ఇక ఫైనల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మా టేస్టీ తేజాకి వచ్చి ఇంత ఆసమ్ ఫుడ్ని టేస్ట్ చేసినందుకు వాట్ ఈజ్ యువర్ ఫీలింగ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ని డిషెస్ ఎప్పుడు తింటానని నేను లైఫ్లో అనుకోలేదు. ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళడం, ఏదో ఒక ఐటమ్, దాంతోపాటు కర్రీ, రోటీ, ఓ సూపు ఇంతే మ్యాక్సిమం. అంటే మహా 4 ఐటమ్లు. నాకు తెలిసి 20 ఐటమ్స్లోని ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసేసాం. మాట్లాడలేదు నాకు. ఆ జ్యూస్ తాగి ఒక 5 నిమిషాలు అటు ఇటు నడిచినా కూడా బ్రేక్ తీసుకొని తింటున్నా మళ్ళీ, అయినా సరే అవ్వట్లేదు. బట్ రియలీ తింటున్నంతసేపు, మాట్లాడినంతసేపు కూడా ఇంతసేపు అయిందా, ఇంతసేపు తిన్నామా మనం, టైం చూసుకునే దాకా తెలియట్లేదు. అండ్ రియలీ ఆసమ్ ఫుడ్. డూ విజిట్ కాకతీయ రెస్టారెంట్. చాలా అంటే చాలా చాలా బాగుంది. ఎస్పెషల్లీ ఇక్కడ స్టార్టర్స్ మీరు ట్రై చేయండి, అండ్ బిర్యానీ కూడా వండర్ఫుల్ ఫుడ్, వండర్ఫుల్. అండ్ అన్నిటికంటే ముఖ్యం టేస్టీ తేజ హోస్టింగ్. ఇది 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 కావాల్సింది. నేనండి కొంచెం వడ్డించమంటావా? చాలా లేదు, ఆవిడ ప్రేమ మీ ప్రేమ ఎక్కువ. సో తేజ మన ఇన్వైట్ చేసే పద్ధతి కానీ, ఇక్కడ సర్వ్ తను దగ్గరుండి చూసుకోవడం, అండ్ అట్ ద సేమ్ టైం మెయిన్ ఏంటంటే మనకి ఆప్యాయత, ప్రేమ అన్నది మనకు తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం ఈజ్ వెరీ 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 ఫన్ టు బీ విత్. సో టేస్టీ తేజ సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు, లైక్ చేయలేని వాళ్ళు, డూ లైక్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టేస్టీ తేజ. అది ఇందాక ప్రేమ అని రాగమన్నారు, నీకు తెలిసిందన్న, చాలా మంది అమ్మాయికి తెలియట్లేదు. అదే అంటే నువ్వు ఎక్కువగా చూపించేస్తున్నావు. ఏంటిది మరి అది కరువు అనుకుంటారు. లిమిటెడ్గా చూపిద్దామంటారు అప్పుడప్పుడు.
అంతే లిమిటెడ్గా చూపిస్తే దాని ప్రైస్ రేంజ్ పెరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్లో భయ్యాతో ప్రేమ పాఠాలు ఆయన ఎలా పడేసాడు ఏంటి అవన్నీ తెలుసుకుందాం మనం. బయలుదేరుతా ఎల్లరూ ఉండండి, బై బై చెప్పి ఇంకెక్కువ ఇబ్బంది పెట్టినాం. ఓకే డన్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాకతీయ వీనైన్ రెస్టారెంట్ ఫర్ దిస్ ఆసమ్ ఫుడ్ అండ్ థ్యాంక్ యూ మానస్ బ్రో పిలవగానే మా టేస్ట్ ఇదే వచ్చి ఆసమ్ ఫుడ్ని టేస్ట్ చేసి ఎలా ఉందో మా సబ్స్క్రైబర్స్ చెప్పేసినందుకు ఐఎమ్ వెరీ గ్లాడ్ టు హ్యావ్ యూ ఇన్ మై ఛానల్. అండ్ ఇలాగే ఇంకా మీరు పోను పిలుస్తున్నప్పుడు నేను ఎప్పుడైనా మా ఛానల్కి పిలిచినప్పుడు చెప్పేది అన్నా, ఎప్పుడైనా అన్న ఒకసారి రన్న సరదాగా ఫుడ్ తిందాము అన్నప్పుడు కాదు, నేను కావాలంటే దూరంగా కూర్చుంటా కానీ నేను మాత్రం ఈ ప్లేస్లో కూర్చో ఇన్ని ఐటమ్స్ తినిపించబెట్టే. నేను తెలియదండి ఏమండి ఏం పెడుతున్నారంటే షోర్బా అన్నారు, పులావ్ అన్నారు, చికెన్ అన్నారు, మటన్ అన్నారు. సరే అన్నాను, నాకు తెలియదు టేబుల్ మీద వచ్చేదాకా ఇన్ని ఐటమ్స్ ఉంటాయి అని వీళ్ళు కూడా. ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అని చెప్తున్నా కదా. నెక్స్ట్ టైం ఎప్పుడైనా నేను ఫోన్ చేసి భయ్యా ఇంకొక వీడియో చేద్దాం అన్నప్పుడు మీరు ఫోన్ లిఫ్ట్ చేసి హలో అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అయ్యా అది చెప్తున్నా. నేను పిలిచినప్పుడు కూడా నా ఛానల్కి వచ్చి మీకు గంట కూడా ఉండడానికి టైం లేదు. మీరు కాల్ చేసిన వ్యక్తి ప్రస్తుతం జిమ్ లో ఉన్నాడు, జిమ్ లోనే ఉంటాడు. లాస్ట్ టైం మీరు తినిపించిన ఐటమ్స్ అన్ని కరగదీస్తున్నాడు, ఇంకా కరగదీస్తూనే ఉన్నాడు. నా వల్ల కాదు. ఓకే, నా జోక్ చెప్పాలి. నేను సీరియస్గా చెప్తుంది ఏంటంటే నేను మనస్ఫూర్తిగా భయ్యా అంటే మా టీమ్మేట్స్తో చాలా మందితో కలిసి క్రికెట్ ఆడి, నాకు అంతకుముందు నేను కలవలేదు, ఒకసారి 2 సార్లు ఫోన్లో మాట్లాడినా కలుద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. బట్ మా టీమ్మేట్స్తో క్రికెట్ ఆడి నేను మార్నింగ్ చెప్పా మానస్ గారితో వీడియో చేస్తానంటే యాక్చువల్గా వాళ్ళు ఇంటిమేట్ చేశానన్నా వస్తా అన్నారు మన వాళ్ళు. బట్ లేట్ నైట్ అయిపోయింది, మనకే కాదు వాళ్ళకి కూడా లేట్ నైట్ రాలేకపోయారు. అండ్ చాలా ఆప్యాయంగా ఐ మీన్ కొత్త పర్సన్ కూడా చాలా ఇదిగా దగ్గరికి తీసుకొని అందరితో చాలా ఫ్రీగా ఇంత ఫ్రీగా మాట్లాడతారని నాకు తెలియదండి. చాలా జోవియల్, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, చాలా పాజిటివ్గా ఉన్నారు భయ్యా మాత్రం. భయ్యా నెక్స్ట్ టైం నేను సీరియస్గా చెప్తున్నా, నేను ఫోన్ చేసి మా టేస్ట్ ఇదే మళ్ళీ ఒకసారి రమ్మన్నప్పుడు మీరు నా దగ్గరికి రాకుండా ఐ మీన్ రాలేనంత బిజీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానన్న. రియల్లీ నేను పిలిచినప్పుడు కూడా మీరు రాకూడదు, నిజంగా అంత బిజీగా ఉండాలి. ఎంత బిజీగా ఉన్నా సరే ఐ విల్ స్పెండ్ సమ్ టైమ్ ఫర్ యూ బికాస్ ఐ లైక్ యూ యాజ్ అ పర్సన్ అండ్ తప్పకుండా ఐ విల్ ట్రై టు ఆనర్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నెక్స్ట్ వీక్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్.